హలో వెల్కమ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అషరఫ్ అండ్ ఆఫ్రన్ కిచెన్స్. ఈరోజు స్పెషల్ వచ్చేసి చికెన్ షోర్మా ఎలా తయారు చేయాలో మనం పూర్తిగా ఈ వీడియో హోమ్ మేడ్ రెసిపీ మీతో షేర్ చేయబోతున్నాము. ఫస్ట్గా మిక్స్ రెడీ చేసుకుందాము. జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి, తర్వాత కొరియాండర్ పౌడర్, తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ మీకు తగినంతగా యాడ్ చేసుకోండి, గరం మసాలా పౌడర్ మరియు నెక్స్ట్ వచ్చి జీరా మసాలా పౌడర్, మరియు వచ్చేసి దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి, మరియు చికెన్ 65 పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఆ పైన కర్డ్ కొంచెం దీంట్లో మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొంచెం సోయా సాస్ని కానీ వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, మరియు దీంట్లో 1 స్పూన్ వెనిగర్ అంటే ఫుడ్ వెనిగర్ వేసుకొని ఈ మిక్స్ని అందులో వచ్చేసి సన్ఫ్లవర్ ఆయిల్ని మీకు తగినంత చికెన్ ఎంత ఉందో అంత ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ మిక్స్ని మొత్తాన్ని మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. అంటే ఉండలు లేకుండా బాగా నీట్గా కలబెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత మన చికెన్ వచ్చేసి ఈ మిక్స్లో వచ్చేసి డిప్ చేయాలా, బాగా నానబెట్టాలి, బాగా చికెన్కి అప్లై చేసేయాలి. అంతా చికెన్ మొత్తం వేసుకొని బాగా డిప్ చేయాలి. డిప్ చేసి బాగా మసాలా తగిలేంత వరకు దాన్ని మనం అప్లై చేయాలి. మసాలాని బాగా నీట్గా అప్లై చేసుకొని ఒక 4 నుంచి 5 గంటల వరకు రెస్ట్ ఇవ్వాలా, పక్కన పెట్టేయాలా. అంత లోపల మనం చపాతీ రెడీ చేసుకుందాం. చపాతీ బేస్ని తయారు చేసుకుందాం. ఇది వచ్చి చపాతీ మీకు ఎన్ని కావాలంటే అన్ని చపాతీలు రెడీ చేసుకోవాలి. ఇలా పత్తలాగా సన్నగా పెద్దవి వచ్చేట్టుగా చేసుకోవాలి. ఎందుకంటే షోర్మాకి పత్తల రోటీ అంటే సన్నని రోటీ అంటే బాగా ఉంటుంది, లావు అయితే తినేదానికి ఇబ్బంది ఉంటుంది. ఓకేనా, ఇది ప్రాసెస్. తర్వాత ఇది చూడండి, మనం ఓటీజీలో చికెన్ని ఇలా లోపల పెట్టేసి కుక్ చేస్తున్నాము. ఓటీజీ అవన్ అండి ఇది. దీంట్లో వచ్చేసి చికెన్ని బాగా కుక్ చేయాలి, గ్రిల్ చేస్తున్నాము. 180 డిగ్రీ హీట్ పెట్టేసి 30 మినిట్స్ అన్నమాట. ఒక సైడ్ 30 మినిట్స్, ఇంకో సైడ్ వచ్చి 30 మినిట్స్. ఇది వచ్చేసి బటన్లో హీటింగ్ వచ్చేసి పైది, సెకండ్ వచ్చి గ్రిల్ టైపు. ఇది వచ్చి ఎయిర్ కండిషన్ అంది, లోపల ఫ్రీగా అయ్యేది. ఇది హీట్ టెంపరేచర్ టైమింగ్ అనమాట, ఎంతవరకు టైమింగ్ పెట్టుకోవాలనేసి. చూడండి, సగం వరకు మనకు చికెన్ బాగా అయింది. తర్వాత నేను నెక్స్ట్ దీన్ని తిరగదిప్పించి పెడతాను. అప్పుడు 2 వైపులా బాగా చికెన్ కుక్ అవుతుంది. ఆ తర్వాత మనం మెయిన్ రెసిపీని స్టార్ట్ చేస్తాం. చూడండి, అది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి, మన 2 సైడ్స్ చికెన్ షోర్మాకి కావాల్సిన చికెన్ బాగా కుక్ అయిపోయి రెడీ అయిపోయింది. దీన్ని మనం బయటికి తీసుకుందాం. పదండి, డోర్ ఓపెన్ చేసి చూడండి, బాగా నీట్గా ఓటీజీ కాలుతుంటుంది. అందుకే ఓటీజీ ఆఫ్ చేసి బాగా నీట్గా హ్యాండిల్ పెట్టేసి మనం చికెన్ని బయట తీసుకున్నాము. బాగా కుక్ అయింది, సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంది. చూడండి, దగ్గర నుంచి చూపిస్తున్నాను. బాగా చికెన్ ఉడికింది, బాగా నీట్గా ప్రిపేర్ అయింది. దీన్ని స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి. మన దగ్గర పెద్ద కత్తి లేదు కాబట్టి చిన్న కత్తితో కట్ చేసుకుంటున్నాము. అది చికెన్ షాప్లో అయితే పెద్ద కత్తి ఉంటుంది. మీరు ఇంట్లో ఇలా చిన్నది మీ ఇంట్లో ఉండే నార్మల్ చాకుతోనే ఇలా కట్ చేస్తే చూడండి ఎంత బాగా కుక్ అయిందో. బాగా ఊరికి అట కట్ చేస్తే బాగా చికెన్ ఈజీగా ఇరిగిపోతుంది. ఇలా ముక్కలు చేసుకొని మనం దీన్ని సపరేట్ పెట్టుకోవాలి. చికెన్ని మొత్తాన్ని తీసుకొని సపరేట్ పెట్టుకున్న తర్వాత కొంచెం వెజ్ అంటే దీంట్లో ఉల్లిపాయ చాప్ చేసుకోవాలి. ఉల్లిపాయను సన్నగా తరుక్కొని సపరేట్ పెట్టుకోవాలి. ఆ పైన దీని తర్వాత క్యాబేజ్ అండి, ఇలా ఓపెన్గా చేసుకోవాలి. క్యాబేజ్ని కూడా మనం ఇందులో లైట్గా యాడ్ చేసుకోవాలి. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ మోతాదులో ఇలా క్యాబేజ్ని చాప్ చేసుకోవాలి. సన్నగా చాప్ చేసుకున్న క్యాబేజీని తీసుకొని మనం ఒక సైడ్ ప్లేట్లో ఆ రెండింటిని వేసి బాగా నీట్గా కలిపెట్టుకోవాలి, మిక్స్ చేయాలి. మీకు కావాలంటే పొడిగా పెట్టుకోండి, పొట్టిగా కావాలంటే పొట్టిగా పెట్టండి. ఆనియన్స్ మరియు
క్యాబేజీని బాగా మిక్స్ చేయండి. ప్రిపరేషన్ వెజ్ మిక్స్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని కూడా మనం సపరేట్ సైడ్లో పెడతాం. ఇప్పుడు వచ్చేసి రోటీ మీద మైనస్ మనం ఇంట్లోనే తయారు చేసామండి. కావాలంటే ఈ వీడియో మైనస్ది మన ఛానల్లో ఉంది, మీరు వెళ్ళి ఆడ చూడొచ్చు. మైనస్ ఎలా తయారు చేయాలా అనేది ఒక షార్ట్ వీడియో అనేది తయారు చేశాను, అందులో చూసి మీరు లైక్ చేయగలరు. నచ్చితే కామెంట్ కానీ చేయండి. ఇలా మైనస్ అప్లై చేసి చపాతీకి వెజ్ మిక్స్ అంటే ఆనియన్ అండ్ క్యాబేజీ పీసెస్ని ఇందులో యాడ్ చేస్తున్నాము. ఇలా లైట్గా మీకు ఎంత కావాలంటే అంత తగినంతగా యాడ్ చేసుకోవాలి. ఆ పైన దీని మీద చికెన్ పీసెస్, మనం షోర్మా కోసం తయారు చేసుకున్న చికెన్ పీసెస్ని మీకు ఎంత కావాలంటే అంత క్వాంటిటీలో యాడ్ చేసుకోవాలి. ఆ పైన దీని మీద ఎక్స్ట్రా కొంచెం యాడ్ చేస్తున్నాము, ఎందుకంటే చపాతీ పెద్దగా ఉంది కాబట్టి. ఆ పైన దీని మీద కొంచెం లైట్గా మైనీస్ని యాడ్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి దీన్ని రోల్ చేసి తినేయడమే. మీ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ వాచ్ దిస్ వీడియో.